గైస్ ఇవాళ మన వీడియో ఏంటంటే ఫేక్ ఫోన్పే అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని. ఇది ఇప్పుడే చెప్తున్నా, మీరైతే మిస్యూజ్ అయితే చేయకండి గైస్. మీరు ఏం చేయకండి, నేనైతే ఫస్ట్ యాప్ చెప్తాను. ఫస్ట్ యాప్ లింక్ పెట్టానమాట. సెకండ్ యాప్ లింక్ అయితే పార్ట్ 2లో అయితే పెడతా. ఎందుకంటే మీరన్నా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయట్లే. మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే మనం 10K అయితే రీచ్ అవ్వలేం. కాబట్టి మీరు డెఫినెట్లీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఏం చేయకండి, ఫస్ట్ ఇలా నొక్కగానే ఇక్కడ నేమ్, ఇక్కడ పేరు అనేది ఇవ్వాలంటే ఎవరికి ఫోన్ పే చేస్తున్నారో వాళ్ళ పేరు. మీరు ఇది టైంపాస్కి వాడుకోండి అంతే, అంటే ఫన్కి మాత్రమే వాడండి, అంతేగాని మిస్యూజ్ అయితే చేయకండి. తప్పుగా ఇస్తుంది, మిస్యూజ్ చేసినట్టయితే చాలా తప్పు అనమాట. ఇంకోటి డిస్కషన్ ఇస్తున్న లింక్ అయితే నాది కాదు, అది ఒక హిందీ యూట్యూబర్ది అనమాట. మళ్ళీ నాదనుకొని చెప్పి ఒక యూట్యూబర్ది నాదని చెప్పి నేనైతే పెట్టుకోను, మీకు తెలిసిందే కదా. నేను చిన్న యూట్యూబర్ని కాబట్టి నాకు అలాంటిది దొరకలేదు, కాబట్టి అది ఇక్కడ నాని ప్రాంక్స్ అని ఇచ్చాను. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది, మీరు అన్నీ జీరో వేయండి, మీ ఇష్టం. ఇక్కడ నేను 008 కాదు, ఇక్కడ 0 నేను ఫస్ట్ ఇక్కడ ఏదో ఒకటి ఎంటర్ చేసేస్తున్నాను. అంటే ఐడి ఉంటుంది కదా, ఫోన్పే ఇక్కడ ఒక ఐడి అనేది ఉంటుంది కదా, దాన్ని అయితే ఎంటర్ చేసేస్తున్నాను. అంటే ఎంటర్ అంటే ఏంటి కదనమాట, ఏదో పట్టపట్టమని నొక్కడమే. ఎలా వాడాలని చెప్పి చూపిస్తున్నా, ఎలా డౌన్లోడ్ చేయాలి కూడా చెప్తాను. ఆగండి, కొంచెంసేపు ఆగండి మామ. ఇక్కడైతే నేను 100 పెడదాం అని అనుకుంటున్నా. 100 పెడదాం, ఓకేనా. 100 కాకపోతే వదిలే, 100 పడేసి వదిలేదా. నొక్కరా, నొక్కు, అది నొక్కానమాట. ఇంకోటి ఏంటంటే ఇంకా ఇక్కడ నెక్స్ట్ అని ఉంటుంది, నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇంకా కిందకు వచ్చేస్తాం చూడండి. కిందకు వచ్చేసరికైతే దాన్ని నొక్కాలి. ఇంకా 100 రూపీస్ ఫోన్పే అయిపోయింది. ఇంకా డైరెక్ట్ మనం అయితే ఇంకా మాట్లాడకుండా నెక్స్ట్ యాప్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ మీరు మీ నేమ్ అండ్ నెక్స్ట్ ఎంత ఫోన్పే చేస్తున్నారో అని మాత్రమే ఈజీగా ఉంటుంది ఈ యాప్. ఎందుకంటే ఇక్కడ మీ పేరు, ఇక్కడ మీరు ఎవరికి అంటే ఎంత ఫోన్పే చేస్తున్నారో అది. నేనైతే 10,000 చేస్తున్నా. ఈ వీడియో స్క్రీన్ రికార్డింగ్ చేసినప్పుడు ఎక్కడెక్కడో కూర్చొని చేశాను కాబట్టి కొంచెం లైట్గా పడుతుంది. అది ఫోన్పే అయిపోయింది. మరి ఫోన్పే అయిపోయిందంటే ఇప్పుడు మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా చెప్పాలి కదా. మరి ఇంకా లేట్ చేయకుండా ఎలా డౌన్లోడ్ చేసుకుందో చెప్తాను. ఏం లేదు, డిస్క్రిప్షన్ కింద ఒక లింక్ ఇస్తా, చెప్పాను కదా ఒక హిందీ యూట్యూబర్ కానీ. దాన్ని నొక్కగానే ఇలా కింద స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేయాలని మీరు ఇక్కడ గ్రీన్, అంటే కింద గ్రీన్ కలర్లో వస్తుంది, కింద అలా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసాక ఇక్కడ చూడండి గ్రీన్ కలర్లో, దాన్ని అయితే ట్యాప్ చేయండి. దాన్ని ట్యాప్ చేస్తే ఇంకా నెక్స్ట్ ఇంకో పేజీలోకి అయితే తీసుకెళ్తుంది, అంటే రీడైరెక్ట్ అవుతారు అనమాట ఇంకో పేజ్కి. అవ్వగానే మీరైతే ఇలా కింద స్క్రోల్ అయితే చేస్తే గట్టి డౌన్లోడ్ ఏదో వస్తుంది, అది కూడా డౌన్లోడ్ యాప్ ఇది. మీకు ఫస్ట్ చెప్పే ఆ యాప్ అనమాట ఇది. మీరు సెకండ్ చెప్పిన యాప్ అయితే కావాలంటే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. అలా నొగ్గాలైతే ఇలా వస్తుందన్నమాట. ఇలా వచ్చాక ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేయండి. డౌన్లోడ్ అయితే క్లిక్ చేసాకైతే మీరు డెఫినెట్లీ డౌన్లోడ్ క్లిక్ చేస్తారు. డౌన్లోడ్ క్లిక్ చేసాకైతే ఇక్కడ డౌన్లోడ్ అడుగుతుంది, డౌన్లోడ్ అయితే ఇచ్చేయండి. మీరు డౌన్లోడ్ ఇక్కడ ఇచ్చేయండి. మీరు ఇంకోటి చెప్తే ఇది మిస్యూజ్ అయితే అస్సలు చేయకండి గైస్, మిస్యూజ్ అయితే అస్సలు చేయకండి. ఇక్కడైతే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. ఇవాళ మన వీడియో ఇది అనమాట. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఏదో ఒకటి కామెంట్ చేసి చేయండి గైస్. బాయ్.